అది అమ్మేశాను. ఏంటి మీ నాన్న గుర్తుగా ఉన్నది అదొక్కటే కదా, అది అమ్మేశావా? ఇప్పుడు సెంటిమెంట్కంతా టైం లేదమ్మా. మానం మర్యాదతో ఉండాలి అంటే కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఆ ఉంగరం కంటే నాన్న ఎక్కువమ్మా. ఆయన తొందరగా కలిస్తే అదే చాలు. ఆయన మనకి దగ్గరలోనే ఎక్కడ ఉన్నారమ్మా. తొందరలోనే మన దగ్గరకు వచ్చేస్తారని నాకు అనిపిస్తోంది. దాని గురించి నువ్వు ఆలోచించుకో. ముందు అప్పు తీర్చడం ముఖ్యం కదా. బంగారే, నేను వర్క్ చేస్తున్నా, తను కూడా పార్ట్ టైం ఏదో ఒకటి చేస్తుంది. ఈ అప్పు తీర్చడానికి మేం మా వల్ల అయినంత డబ్బు సర్దుతాం బంగారి. నువ్వు ఒక్కదానివే శ్రమ పడకో. అమ్మా, తనుకి ఇంకా చదువే పూర్తి కాలేదు. తనని పోయి నువ్వెందుకు పార్ట్ టైం జాబ్ అని అంతా పంపిస్తున్నావు? లేదక్కా, మన కుటుంబంలో ఇంత కష్టం వచ్చినప్పుడు నేను మాత్రం గమ్మున ఎలా కూర్చుంటానక్కా? నాకు 2 గంటల వరకే కదా కాలేజ్. ఆ తర్వాత నేను ఊరికినే కదా ఉంటాను. ఆ టైంలో పార్ట్ టైం చేయడం తప్పేం కాదు కదక్కా. తను ఆ టైంలో ఇంకా బాగా చదువు. గవర్నమెంట్ ఎగ్జామ్స్ బోల్డ్ అని వస్తున్నాయి. దానికి నువ్వు ఆ టైంలో ప్రిపేర్ అవ్వచ్చు కదా. ఒక్క రోజులో మన జీవితం మారిపోతుంది, కానీ దానికి మనం ట్రయల్స్ వేస్తూనే ఉండాలి. రోజు రోజుకి మన జీవితాన్ని మార్చుకోవడం కోసం చిన్న ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. ఇప్పటికీ నీ కష్టం అంతా చదువులోనే పెట్టు. అది చాలు, మిగిలిందంతా నేను చూసుకుంటాను. జాన్సమ్మా, కూర్చో. ఎక్కడికెళ్ళావు? అమ్మని చెల్లిని వెళ్ళి కలిసేసి వచ్చానమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా. మళ్ళీ ఈ ఇంటికి రావాలనే ఐడియా? ప్రస్తుతానికి దాని గురించి వదిలేద్దామమ్మా. వాళ్ళు అక్కడ ఉండడమే మంచిది. మొండితనంలో నువ్వు నన్నే మించిపోతున్నావు. చేయొద్దండి, బీపీ చెక్ చేస్తాను. నార్మల్గానే ఉంది. ఇలాగే మెయింటైన్ చేయండి. ఏ ప్రాబ్లంని తలకెక్కించుకోకండి. రేపు ఖాళీ కడుపుతో షుగర్ టెస్ట్ చేద్దాం, ఓకే? బంగారి, ఉంగరం ఎక్కడా? ఏ ఉంగరం? నీ చేతికి ఎప్పుడూ ఒక ఉంగరం ఉండేది కదా, అది చాలా అందంగా ఉండేది. ఏది? అది అది ఎక్కడో జారిపోయిందనుకుంటా. ఎప్పుడు? నాకు ఎప్పుడు జారిపోయిందో గుర్తులేదు, కానీ పోయింది. ఏంటి బంగారి, అది బాగా టైట్గా ఉంది అని చెప్తున్నావు కదా, అలా ఎలా జారిపోతుంది? టైట్గానే ఉండేదమ్మా. నేనేదైనా ఆలోచించేటప్పుడు చేతిలో ఉంగరంతో ఆడుతూ ఆలోచిస్తాను కదా, అప్పుడు ఆ అలవాట్లో ఎక్కడో పెట్టేశాను అనుకుంటామా. కానీ ఎక్కడ ఆ ఉంగరం పెట్టానో గుర్తు రావట్లేదమ్మా. ఓ సరే, మీరు రెస్ట్ తీసుకోండి. భోజనం చేశారు కదా? చేశాను. సరే జాన్సమ్మా, రెస్ట్ తీసుకోండి. మీనా, ఎందుకు బ్యాంకు మేనేజర్ని పిలిపించారు? తెలియటం లేదన్నయ్య. వెంటనే ఆ పని చూడండి. మీరు చెప్పిన ప్రాసెస్ అంతా ఒక్క రోజులోనే అయిపోతుంది మేడం. మీలాంటి కస్టమర్ మా బ్యాంక్ రావటం అంటే గర్వంగా ఉంది మేడం. ఏదైనా కొత్త లోన్ గానీ తీసుకుంటున్నారా? ఏమండి, ఆవిడకున్న ఆస్తికి ఆవిడకి ఎందుకండి లోన్ తీసుకోవడం? ఆవిడకి అలాంటి పరిస్థితి ఏమొచ్చింది? అలా కాదమృత, అత్తయ్య కారణం లేకుండా ఏ పని చేయదు. బంగారి. అమ్మా. బంగారి, ఈయన పేరు రాజేష్, కేబీసీ బ్యాంక్లో మేనేజర్. హలో సార్.
నమస్కారం మేడం. తనే బంగారి. తన పేరు మీదే అకౌంట్ ఓపెన్ చేయాలి. ఓ అలాగా. మ్మ్, మ్మ్. నాకెందుకమ్మా అకౌంట్? అవసరం ఉంది బంగారి. సంతకం పెట్టు. మేడం ఉమ్, ఇదిగోండి. ఇదిగోండి సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ప్రాసెస్ మధ్యాహ్నంలోపు అయిపోతుంది. ఈవినింగ్ నుంచే యూజ్ చేయటం మొదలు పెట్టచ్చు. వస్తాను మేడం. థ్యాంక్ యూ. ఏంటి జాన్సమ్మా, ఏం అకౌంట్ ఇది? బంగారి, ఇప్పుడు ముందులాగా కాదు. ఇప్పుడు నీ ఫ్యామిలీ బయటుంటోంది. ఇంటి ఖర్చు, తను చదువు, ఇందుకి ట్రీట్మెంట్ అని బోల్డ్ అని ఖర్చులుంటాయి. ఇంతకు ముందు నీకొచ్చే జీతంతోనే అన్నింటినీ సరిపెట్టుకునేదానివి. ఇప్పుడు నువ్వు ఈ ఇంటి కోడలు అయిన దగ్గర నుంచి అలా కాదు కదా. అదంతా మా ఇంట్లోనే చూసుకుంటారమ్మా. బంగారి, నేను నీకేం సాయం చేయడం లేదు. నీకు డైరెక్టర్స్ అకౌంట్ అని ఒక అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. అది నువ్వు చేస్తున్న పనికి నేనివ్వాల్సింది. అందులో 2 కోట్ల రూపాయల అమౌంట్ వేసి పెడుతున్నాను. అంతేకాకుండా నెల నెల నీ పేరు మీద ఉన్న అకౌంట్కి నీకు రావాల్సిన డివైడ్ ఖచ్చితంగా నేనిచ్చి తీరాలి. సూపర్ అమ్మా, కరెక్ట్ పనే చేశారు మీరు. బంగారి, ఇంకేంటి ఒకే రోజులో పెద్ద కోటీశ్వరరాలు అయిపోయినట్టున్నావు? ఈ మామకి ఖర్చులకు డబ్బులు ఇస్తావా? మావయ్య, మీరు కూడా ఏంటి మావయ్య? 2 కోట్ల? జాన్సమ్మా, ఎందుకు ఇదంతా చేస్తున్నారు? నాకిదంతా ఏం వద్దు జాన్సమ్మా. నాకు ఒకవేళ మీరు ఇవ్వాలని అనుకుంటే ఒకప్పుడు నెల జీతం అని ఇచ్చేవారు కదా, అది మాత్రం ఇవ్వండి. నాకు అది చాలు. బంగారి, నీ పొజిషన్ ఏంటో నీకు తెలియడం లేదు. నీ పొజిషన్లో ఇంకెవరున్నా నేనిదే చేసుండేదాన్ని. అదే ఈ కంపెనీకి ఇవ్వాల్సిన మర్యాద. వద్దు అని నువ్వు చెప్పకూడదు. బంగారి, అమ్మ ఒకటి చేసేటప్పుడు దానికి ఎదురు చెప్పకూడదు. అందులో 1000 విషయాలుంటాయి. నువ్వు కష్టపడుతున్నావుగా, కష్టపడిన దానికి ఫలితం నీకు ఇవ్వాలి కదా.